మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. రెండో మూడో ప్రశ్నకి సమాధానం మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో జారీ చేస్తా అధ్యక్ష. అధ్యక్ష, ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులకి ఇక్కడ ఓపిక లేదు కనుక ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకుని, ఎందుకంటే నిరుద్యోగ యువకులందరూ ఆశతో మమ్మల్ని చూస్తున్నారు. వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నిరుద్యోగం మీద ఆయన మాట్లాడుతున్నారు. కూర్చోండి, మీరు కూర్చొని వినండి. మినిస్టర్ డిఎస్సి విషయం నేను చెప్తున్నాను, మీరు ప్రశ్న సమాధానం చెప్తున్నారు. 1 minute సార్. ఇప్పుడు మీరు ఏదైతే నిరుద్యోగుల గురించి అడుగుతున్నారో దాని మీద కన్సర్న్ మినిస్టర్ గారు మాట్లాడుతుంటే మీరు కూర్చుని వినాలి కదా. వినాలి కదా అన్నాను. ఇప్పుడు మీకు ఏం కావాలి? కాదండి, అదే విషయం చెప్తున్నారు. అధ్యక్ష, డిఎస్సి అనేది మీరు ఒక్కసారి కానీ చూస్తే గత ప్రభుత్వం ఒక్కసారి కూడా 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. ఎందుకు వేయలేదో వాళ్ళు సమాధానం చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, డిఎస్సి విషయంలో ఒకసారి చూస్తే అధ్యక్ష, ఉపాధ్యాయుల నియామకంలో ఇప్పటికీ 1994 నుంచి చూస్తే అధ్యక్ష 2,60,194 పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1,80,272 పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష. అంటే 70% టీచర్ పోస్టుల నియామకం ఒక తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందని గౌరవ సభ్యులు ముందర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, నేను కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డిఎస్సి పైన తొలి సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా 2/7/24కి టెట్ నిర్వహిస్తాం జరిగింది. 4,27,000 మంది అప్లై చేశారు. దాంట్లో 3,68,000 మంది అపియర్ అయ్యారు. 1,87,000 మంది క్వాలిఫై అయ్యారు అధ్యక్ష. అధ్యక్ష, మీరు చూస్తే 3/10/24 నుంచి 21/10/24 వరకు టెట్ కూడా పూర్తి చేస్తాం జరిగింది అధ్యక్ష. 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ త్వరలో రాబోతుందని మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని నిరుద్యోగ యువకులకి ఈ సభ సాక్షిగా నేను హామీ ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, విచిత్రం ఏంటంటే నాకు వేసిన 2 ప్రశ్నలు ప్రతిపక్ష పార్టీలు, కానీ వాళ్ళు వేసిన ప్రశ్నల మీద చర్చించడానికి సిద్ధంగా లేకపోతే నిజంగానే చాలా చాలా బాధాకరం. ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకోవాలని గౌరవ సభ్యుల్ని కోరుతున్నా అధ్యక్ష. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.